అందరికీ మరణాత. ఈరోజు దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్యకుడు గర్దింపుకు లోబడడు. నేటి దిన దేవాతి దేవుడు, కృపగలిగిన మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, ప్రభు తన మహాకృప చేత మరొక దినములో మనల్ని ప్రవేశింపచేసి ఉన్నాడు. ఈ దినమున ఆయన ముఖ దర్శనం చేసుకున్నారా? ఆయన ముఖ దర్శనంతో, ప్రార్థనతో ఈ దినము ప్రారంభించడం మనకెంతైనా ఆశీర్వాదకరము. చదవబడిన గ్రంథము సామెతల గ్రంథము. సామెతలు అనేవి మనల్ని సరిచేసే సామెతలుగా కనబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఈ సామెతలు దేవుని రూపంలోనికి మనల్ని మార్చే సామెతలుగా మనం గమనించవచ్చును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనములో తండ్రి శిక్షని మనము గమనించగలుగుతాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్యకుడు గర్దింపుకు లోబడడు అను మాట దేవునికి వాక్యం తెలియజేస్తున్నది. అంత మాత్రమే కాదు, ఇదే అధ్యాయములో ఇలాంటి శిక్షణ గురించి మరొక వచనము అయిన 18వ వచనంలో మనము చూడగలుగుతాం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును అన్నాడు. శిక్షను ఉపేక్షించడం క్షేమము కాదు అన్న మాటను మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఇదే అధ్యాయము 24వ వచనంలో కూడా మనం చూసిన వారమైతే, బెత్తము వాడని వాడు తమ కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును అన్న మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దైవశిక్ష, తండ్రి శిక్ష, పెద్దల శిక్ష అవసరం. వారు మనల్ని ప్రేమిస్తున్నారు గనక శిక్షిస్తున్నారు. మనము క్షేమకరమైన స్థితిలో ఉండాలి అంటే శిక్షను తప్పనిసరిగా మనం ఆహ్వానించాలి. అది దేవుని చేత సమ్మతింపబడినప్పుడు అది మన మేలు కొరకే అన్న సంగతిని గమనించడము ఆశీర్వాదకరము. అంత మాత్రమే కాదు, శిక్షణ గురించి మరొక మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూసిన వారమైతే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనములో మనం చూసిన వారమైతే, శిక్షా ఫలము పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగాను మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బుజులే కాని కుమారులు కారు. 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించితిరి కానీ, మనము తన పరిశుద్ధాత్మలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు అన్న మాటను పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉన్నాము. చదవబడిన వాక్యములో మనం చూసిన వారమైతే, దైవశిక్ష మేలు కొరకే. దైవశిక్షను సహించినప్పుడు 2 సంగతులు ఇక్కడ మనము చదువుకుంటున్నాము. మొట్టమొదటిది, దైవశిక్ష మనము ఆయన కుమారులమని నిరూపిస్తున్నది. రెండవది, దైవశిక్ష మనం ఆయన పరిశుద్ధాత్మలో పాలు పొందినట్లుగా చేస్తున్నది. నేటి దినమున మన బిడ్డలైన వారు కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు,
దేవుని సన్నిధానములో దేవుని ఎదుట ఏ విధంగా కనబడుచున్నారు? దైవశిక్షను బట్టి నడుచుకొనుచున్నారా? దైవశిక్షలో పరిశుద్ధాత్మలో పాలు పొందుకునే విధంగా కనబడుచున్నారా? బాలుడు నడవలసిన త్రోవలో వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుంచి తొలగిపోడు అను మాటను పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తున్నది. నేటి దిన ఆయన శిక్షను స్వీకరిద్దాము, ఆయనక పరిశుద్ధాత్మలో పాలు పొందుకుందాము, మరి ఎక్కువగా ఆయన గణపరచుదాము. దేవుడు ఈ మాటలను దీవించి మన వేడికలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. నేటి దిన దేవుడు అందించిన వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీపించండి. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవానికి వందములు. నేటి దిన మరొక దినంలో మనల్ని ప్రవేశింపజేసిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాము. ఆయా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడని ప్రశ్నిస్తున్నాడు. అవును దివా, మేమందరము కూడా నీ శిక్షకు లోబడే వారముగా దైవ శిక్షకు, తండ్రి శిక్షకు, పెద్దల శిక్షకు లోబడి నడుచుకునే విధముగా మా యొక్క మార్గములో మార్చండి. ఎందరైతే దేవా ఆయా నీ బిడ్డలుగా దేవా ప్రార్థిస్తూ వారి యొక్క పని పాటల్లోకి వెళ్ళబోచున్నారు, వారు చేస్తున్న ప్రతి పనిలో విజయమును పొందుకొనొచ్చు నేను స్తుతించే విధముగా వారికి మార్గములో మార్చమని కోరుకొనుచున్నాం. ఏకీవించిన ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆలకించి నెరవేర్పు దయచేయమని త్వరగా వచ్చున యేసు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ